హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీ వచ్చేసి పాలకూరతో రాగి రోటీ అండి. అండ్ ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. అండ్ పాలకూర డైరెక్ట్ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికోసం ఒక మిక్సీ జార్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్ కొద్దిగా పెద్ద పీసులా కట్ చేసుకొని వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా కరివేపాకు, సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా ఒక్కసారి పట్టుకోవాలండి. సో ఇలా అయితే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి తీసుకొని దీంట్లో 3 స్పూన్స్ వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. అండ్ దీంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ ఇంకా మిర్చి పేస్ట్ కూడా వేసుకొని అండ్ దీంట్లో 1 క్యారెట్ ఇలా తురిమి పెట్టుకొని వేసుకోవాలండి. అండ్ దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా వేసుకోవాలండి. అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అండ్ దీంట్లో 2 స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ దీంట్లో మనకి అన్నీ హెల్దీ ఫుడే ఉందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి. సో మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద ఒక తడి క్లాత్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పెద్ద ముద్దలుగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇది మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇలా కొద్దిగా తడి అప్లై చేసుకుంటూ ఇలా చేసుకొని క్లాత్ తోటి మనం పాన్ మీద ఇలా వేసుకొని సిమ్లోనే దీన్ని మంచిగా కాల్చుకోవాలండి. అండ్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది సిమ్లో పెట్టుకుంటే మనకి ఆకులు కూడా మంచిగా కుక్ అవుతాయండి. అండ్ ఇదైతే చాలా హెల్దీ అండి. పిల్లలకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసి పెడితే హెల్దీ కూడా. అండ్ 2 సైడ్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూరతో రాగి రోటీ అయితే రెడీ అయిపోతుందండి. సో మిగిలినవి కూడా ఇలానే అన్నీ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి రోటీస్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చండి. సో ఫైనల్గా అయితే మన రాగి రోటీలు పాలకూరతో అయితే రెడీ అయిపోయినాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.